కాసేపట్లో ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేతలు భేటీ కానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ నేతల మధ్య సమన్వయంపై చర్చించనున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ అటాక్ పై సీఎం రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రుణమాఫీ సంబరాలను పార్టీ పరంగా ఎలా చేయాలో నిర్దేశించనున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపైన భేటీలో చర్చించనున్నారు. పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల అంశంపై కూడా భేటీలో చర్చించనున్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాకేష్ లైవ్ లో అందిస్తారు. రాకేష్, ఒక్కొక్కరు ప్రజాభవన్కి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మంత్రులు అలాగే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాభవన్కు చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్కు రాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ కార్యవర్గ భేటీ జరగబోతా ఉంది. ముఖ్యంగా సంబంధించి రైతు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రేపు మొదటి దఫా ₹1,00,000 రుణమాఫీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక కీలకమైన డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రైతులను సంబరాల్లో పాల్గొనే విధంగా చేయాలి, దీనికోసం కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా పనిచేయాలనేది వాళ్ళ యొక్క ఎత్తుగడగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ ఉన్నారు. సార్ చెప్పండి, ఒకే దఫాలో రుణమాఫీ చేస్తామన్నారు, కానీ ప్రస్తుతం 2 దఫాలుగా చేసే విధంగా కనిపిస్తుంది. ఈ నిర్ణయం ఎట్లా చూస్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి, యువతకు ఇచ్చిన మాట ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు ప్రతి హామీని ప్రజల్లో తీసుకెళ్లే ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడ్డ అనతి కాలంలోనే 3-4 హామీలు అమలు చేసినాం. 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అదేవిధంగా డిఎస్సి నియామకాలు చేపట్టబోతున్నాం. ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా ఏకకాలంలో చేయబోతున్నాం. ఉన్న ఆర్థిక వ్యవస్థను పరిస్థితులను అనుగుణంగా ప్రజల మీద ఎలాంటి భారం వేయకుండా, ప్రజల మీద ప్రజా ఆస్తుల్ని అమ్మకుండా, మరి ఈరోజు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే ఉన్న దాంట్లో ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలనే ఒక సంకల్పంతో ముందు సాగుతూ ఉంది. ఆగస్టు 15 ప్రకటించినాం, కానీ నెల రోజుల ముందే మరి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టడం ఇది చాలా శుభసూచకం. ఉద్యోగాల విషయంలో కూడా వాయిదా మేమని నిరుద్యోగులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది, కానీ ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టడానికే మొగ్గు చూపుతుంది. దీనికి సంబంధించి ఏమైనా డెసిషన్ తీసుకుంటారా? ఇప్పుడు డిఎస్సి నియామకాలు ఇంకొక వారం రోజులు ఉన్నాయి కాబట్టి ఎలాంటి దాంట్లో మార్పు జరగకపోవచ్చు. ఎందుకంటే విద్యార్థి లోకం చాలామంది గత 10 సంవత్సరాలుగా నిరుద్యోగ యువత మొత్తం ఉద్యోగాలు లేక కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి అప్పుల పాలై వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి డిఎస్సి నియామకాలు, రాష్ట్రంలో టీచర్ పోస్టులు కూడా 18,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి తప్పకుండా నియామకాలు చేపట్టాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 సంగతి మాత్రం తప్పకుండా పరిశీలిస్తున్నారు. వాటి గురించి ఇంకొక 10 రోజుల్లో వాటి మీద కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం ఈ మీటింగ్ కీలకంగా మారబోతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరుగుతుంది కాబట్టి చాలామంది పార్టీ నేతలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కలవాలనుకుంటున్నారు. రెండోది, ప్రభుత్వం డెసిషన్ తమకు తేలట్లేదు, దీంతో ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ చేయలేకపోతున్నాం అనే ఒక ఆవేదనను పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి పార్టీకి మధ్య కోఆర్డినేషన్ కోసం కొంతమంది నేతలకు బాధ్యత ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఒక 2 నెలల్లో పంచాయతీరాజ్ ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికోసం పార్టీని ఏ విధంగా సన్నద్ధత చేయాలని దానిపైన కూడా ఈరోజు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోవడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శనను కాంగ్రెస్ పార్టీ చూపెట్టింది. ఈసారి అధికారంలో ఉంది కాబట్టి మెజారిటీ గ్రామ పంచాయతీలు అలాగే ఇతర జెడ్పీటీసీలు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలవాలనుకుంటుంది. తద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని పటిష్టం చేయగలుచుకోవాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. దీంతోపాటు సోషల్ మీడియా వింగ్ అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా వీక్గా ఉంది. దీనికోసం మండలాల వారిగా కూడా కొన్ని టీంలు ఏర్పాటు చేసి ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. దీనికోసం కూడా ఒక ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఈ పీసీసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ప్రభుత్వానికి పార్టీకి మధ్య అనుసంధానం కోసం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.